ఆమె మాటలకు గట్టిగా నవ్వేశాడు నందు. పోన్లే, ఏదో ఒక టెస్ట్, నిజం తెలిసిపోయింది కదా నీకు, ఇంకేమంటూ 2 చేతులతో వర్ణని చుట్టేశాడు. గువ్వల అతని చేతుల మధ్య ఇమిడిపోయిన ఆమె రూపంతో పాటు ఆమెలోని ఆనందము అతనికి ఒకలాంటి మత్తుని కలిగిస్తుంది. ఓయ్ నందు, వదులు, వెళ్ళి స్నానం చేసిరా, చెమట కంపు కొడుతున్నావు తెలుసా, బ్యాడ్ బాయ్ అని మురిపెంగా కసిరినట్టుగా అంది వర్ణ. నన్ను కేకలేస్తావేంటి, వెళ్ళి మీ నాన్నని కసురు. కొత్త ప్లాంట్స్ తెచ్చారంట, గుణపం చేతికిచ్చి చెమటలు కారేలా నా చేత పెద్ద పెద్ద గోతులు తవ్వించారు. ఆయన మాత్రం మినిస్టర్ లాగా ఒక్కో మొక్కని ఆ గుంటలో పెట్టి మళ్ళీ నా చేతి వాటిని పుడిపించారు అని అలిగినట్టుగా బుంగమూతి పెట్టి విసుక్కున్నాడు నందు. అతని ముఖాన్ని, అతను అన్న విధానాన్ని చూసి నవ్వేసింది వర్ణ. వెంటనే ఆగు, డాడీకి ఫోన్ చేసి ఇలా అన్నావని చెబుతాను అని బెదిరించింది. చెప్పుకో, నాకేమైనా భయమా, అల్లుడని కూడా చూడకుండా నా చేత అంత పని చేయించారు, అన్యాయమని ఆయన ముఖం మీద అనేశాను కూడా అని ధీమాగా అంటూ టవల్ తీసుకున్నాడు నందు. డాడీని చూస్తే నోట్లోంచి మాటే రాదు, నిజంగా అలా అన్నావా, మరి డాడీ ఏమన్నారు అని అతను చెప్పిన దాన్ని నమ్మనట్లుగా అడిగింది వర్ణ. జవాబు చెప్పకుండా నవ్వుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్ళాడు నందు. ఓయ్ నందు, ఆగు, అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి అని అంది వర్ణ. ఆగి వెనక్కి చూసి, పోనీ మా అమ్మాయిని పిలుస్తాను, పెళ్ళాం చెబితే చేస్తావుగా అన్నాడు మీ డాడీ అని రోషంగా ఒత్తి పలుకుతూ బాత్రూమ్ డోర్ని డబ్ మని శబ్దమయ్యేలా వేసుకున్నాడు నందు. అతని మాటలకి నవ్వు ఆగలేదు వర్ణకి. తండ్రి సెన్స్ ఆఫ్ హ్యూమర్, మనస్తత్వం గుర్తొచ్చి ఇంకా నవ్వుతూనే ఉందామే. ఎందుకో వర్ణకి ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. ఆమె మనసు చాలా తేలికగా హాయిగా ఉండటం ఆమెకి స్పష్టంగా తెలుస్తోంది కూడా. తల్లి ప్యాక్ చేసి ఇచ్చిన వంటల్ని ఒక్కొక్కటి నందకిషోర్కి కొసరి కొసరి వడ్డిస్తూ అతను తినడాన్ని తృప్తిగా చూసింది వర్ణ. ఇద్దరం భోజనం చేసిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ డాబా పైకి వెళ్లారు. చల్లగాలిలో పంచమి నాటి వెన్నెల్లో వాళ్ళిద్దరూ ఒకరిలో మరొకరు ఏకమైపోయారు. రోజులు చాలా వేగంగా కదులుతూ 3 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఉదయం వర్ణ తన ఐడి కార్డుతో ప్రెజెంట్ నోట్ వేసి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చోగానే ఆఫీస్ అసిస్టెంట్ వచ్చాడు. వర్ణ మేడం, మీరు రాగానే మిమ్మల్ని సుధాకర్ సారు పిలవమన్నారు అని చెప్పాడతడు. నన్నా అని దేనికన్నట్లుగా కనుబొమ్మలు ముడిచి చూసింది వర్ణ. ఏమో మేడం, రాగా మేడం గారిని కూడా వచ్చిన వెంటనే కలవమన్నారు అని చెప్పాడు. రాగాని కూడానా అని అంటూ రాగా వచ్చిందా అని అడిగింది వర్ణ. ఇంకా రాలేదు మేడం అని చెప్పాడు. సరే, రాగానే నాకొకసారి ఇన్ఫామ్ చెయ్యి అని తన సిస్టమ్ ఆన్ చేసింది. అలాగేనంటూ వెళ్ళిపోయాడు ఆఫీస్ అసిస్టెంట్. వెళ్ళిన 10 నిమిషాలకే అతని వెంట రాగా కూడా వచ్చింది. వాళ్ళిద్దరిని హెడ్ దగ్గరకు వెళ్ళమని మళ్ళీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఫీస్ అసిస్టెంట్. వర్ణని చూసి, ఏమంటావు మ్యాటర్, మన ఓఏ గాడు ఎందుకు రమ్మన్నాడే వర్ణ అని ఆతృతగా అడిగింది రాగా. తెలియదన్నట్లుగా పెదవి విరిచి, ఏమో మరి, మా బ్యాచ్ మొత్తంలో పెండింగ్ వరకు లేదు అని ఆలోచిస్తూ ఉంది వర్ణ. మా టీంలోనూ పెండింగ్ లేదు అని వెంటనే అంది రాగా. కొత్త ప్రాజెక్ట్ ఏదో వచ్చి ఉంటుందిలే, పద ఓసారి కనిపించి వద్దాం అని అంటూ లేచింది వర్ణ. ఇప్పుడు వీణ్ణి మొయ్యలేక చావాలే బాబు, దేవుడా, ఇలాంటి మోత మనుషుల వల్ల నీకేంటి ఉపయోగం అని అంటూ తల పైకెత్తి చూసింది రాగా. రాగా మాటలకి చిన్నగా నవ్వింది వర్ణ. మొయ్యడం ఇష్టం లేకపోతే మానేయ్, నువ్వదో నువ్వు ఇదో అని కంపల్సరీ మొయ్యాల్సిన రూల్ ఏం లేదుగా అని నవ్వుతూనే అంది. నీకేంటమ్మా, నువ్వు గార్జియస్, నువ్వేం మాట్లాడకపోయినా జస్ట్ అలా చూస్తే చాలు % మార్క్స్ పడిపోతాయి. మాలాంటి యావరేజ్లు స్మార్ట్గా కనిపించడం కోసం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, లీడర్లని ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి, అప్పుడే బెస్ట్ వర్కర్ అన్న పేరు వస్తుంది అని ముఖంలో బోలెడంత దిగుల్ని ఒలికిస్తూ అంది రాగా. ఆ మాటలకి ఉన్నట్టుండి నందకిషోర్ మాటలు గుర్తొచ్చాయి వర్ణకి. రాగా అన్నట్టుగా అతను ఆ నందిని అనే ఆమెని స్మార్ట్ అన్నాడని అర్థమైంది. వెంటనే రాగా భుజం మీద ఒక్కటేసి సోదాపి పద అని అంటూ ముందుకు కదిలింది వర్ణ. ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ హెడ్ సుధాకర్ దగ్గరికి వెళ్లారు. ఐఫోన్లో ఏదో మెయిల్ ప్రిపేర్ చేస్తున్న సుధాకర్ డోర్ చప్పుడుకి తలెత్తి చూశాడు. వర్ణ, రాగా ఇద్దరు లోపలికి రావడం చూసి, కమాన్ మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ అని నవ్వుతూ పలకరించాడు సుధాకర్. మాటలో అతని ఓవర్ యాక్షన్ వాళ్ళిద్దరికీ అనుభవమే. అందుకే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు అని ఇద్దరు ఒకేసారి చెప్పారు. గుడ్ మార్నింగ్, మీ ఇద్దరికి ఓ గుడ్ న్యూస్,
నాకు ఈ గుడ్ న్యూస్ లాస్ట్ నైట్ తెలిసినా మీ ఇద్దరికి ఫోన్లో కాకుండా డైరెక్ట్గా చెప్పాలని నా ఎగ్జైట్మెంట్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అని ఉబ్బి తబ్బిబ్బవుతూ అన్నాడు సుధాకర్. ఏంటిది సార్ ఆ గుడ్ న్యూస్ అని ఆతృతగా అడిగింది రాగా. మరి మంచి ట్రీట్ ఇస్తానంటే చెబుతాను అని నవ్వుతూ అన్నాడు సుధాకర్. రాగా వంక సీరియస్గా చూసింది వర్ణ. ఏంటిదని అడగకపోయినా చెప్పాల్సిన వాడు చెప్తాడు కదా, నీకెందుకు అంత కంగారు, సైలెంట్గా ఉండలేవా అన్నట్టు చూస్తున్న వర్ణ చూపుల్లోని భావాన్ని గ్రహించగానే గతుక్కుమని నిలబడింది రాగా. తనలోని ఆతృతని అణుచుకుంటూ సుధాకర్ వంక చూసి, మీరు చెప్పే గుడ్ న్యూస్ రేంజ్ని బట్టి పార్టీని తప్పకుండా ఆ రేంజ్లో ఇస్తాం సుధాకర్ గారు అంది రాగా. ఓహో, అయితే చాలా గ్రాండ్ పార్టీ అన్నమాట అని అంటూ ఇంకా గట్టిగా నవ్వాడు సుధాకర్. ఎంతకీ విషయం చెప్పడేంటి అనుకుంటూ ఈసారి రాగా కూడా వర్ణ రూట్లోకి వచ్చినట్టు సైలెంట్గా నిలబడింది. ఓకే అయితే చెప్పేస్తున్నా అని ఊరిస్తున్నట్టు అన్నాడు సుధాకర్. వర్ణ రాగా ఇద్దరు మౌనంగా అతని వంక చూడసాగారు. ఇయర్ మన కంపెనీ ఆన్ సైట్ ట్రైనింగ్కు ఈ బ్రాంచ్ నుంచే మీ ఇద్దరి నేమ్స్ సెలెక్ట్ చేసింది. వచ్చే నెలలోనే మీరు మన మెయిన్ బ్రాంచ్ ఉన్న యూఎస్కి వెళ్ళబోతున్నారో అని ఎంత ఉత్సాహంతో గట్టిగా అరుస్తూ చెప్పాడు సుధాకర్. అది వినడంతోనే ఆన్ సైట్కా యూఎస్కా అని రాగా కూడా అరిచినంత పని చేసింది. ఆ మాటలు వినగానే నిశ్శబ్దంగా ఉండిపోయింది వర్ణ. వెంటనే నందు గుర్తొచ్చాడు. నందుని వదిలి తాను యూఎస్ వెళ్ళడం ఇంపాసిబుల్ అని వెంటనే మనసులో స్థిరంగా అనుకుంది వర్ణ. ఇప్పుడే అఫీషియల్ మెయిల్ మీ ఈమెయిల్కి ఫార్వర్డ్ చేస్తా. వెళ్ళి ఈ గుడ్ న్యూస్ మీ బ్యాచ్లకి, ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి పండగ చేసుకోండి అని నవ్వుతూ అన్నాడు సుధాకర్. వెంటనే వెన్ను తిరిగారు వర్ణ రాగా. నీ హ్యాపీనెస్లో పడి నా పార్టీని ఇగ్నోర్ చేయకండి అని మళ్ళీ గట్టిగా అంటూ గుర్తు చేశాడు సుధాకర్. రాగా వెనక్కి తిరిగి, షూర్ సార్, తప్పకుండా మీ పార్టీని గుర్తుంచుకుంటాం అని చెప్పి వర్ణతో పాటు బయటకు వచ్చేసింది. ప్రాజెక్ట్ హెడ్ సుధాకర్ రూమ్లోంచి అడుగు బయటకు పెట్టగానే కొలీగ్స్కి, స్టాఫ్కి సంతోషంతో అరిచి మరీ ఆ వార్తని అందరికీ చెప్పింది రాగా. వర్ణ మాత్రం తన క్యాబిన్కి వచ్చి వెంటనే నందుకి ఫోన్ చేసింది. అతని ఫోన్ రింగ్ అయింది కానీ ఆన్సర్ చేయలేదు. క్లాస్లో ఉన్నాడేమో అనుకుంటూ వాచ్ వంక చూసుకుంది వర్ణ. ఉదయం 11 గంటలు అవుతుంది. తన సీట్లో కూర్చొని ఆలోచనలో పడింది వర్ణ. మరికొన్ని నిమిషాల తర్వాత ఏదో నిర్ణయించుకున్న దానిలా లేచి ప్రాజెక్ట్ హెడ్ దగ్గరికి వెళ్ళింది. క్లాస్లో నుంచి బయటకు వచ్చి ఫోన్ చూసుకున్న నందకిషోర్కి అందులో వర్ణ మిస్డ్ కాల్ ఉండడం చూసి వెంటనే ఆమెకి ఫోన్ చేశాడు. హలో అంది వర్ణ. హలో వర్ణ, ఫోన్ సైలెంట్లో పెట్టాను, నీ కాల్ చూడలేదు అన్నాడు నందు. ఇట్స్ ఓకే నందు, నేను ఇంటికి వచ్చేసాను, నా కోసం ఆఫీస్కి వెళ్ళకు, అది చెప్దామని ఫోన్ చేశాను అంది వర్ణ. ఇంటికి వెళ్ళిపోయావా ఏంటి, ఒంట్లో బాలేదా అని కంగారుగా అడిగాడు. అదేం లేదులే, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేదనిపించింది, వచ్చేసాను అంది వర్ణ. కాన్సన్ట్రేషన్ లేదా, ఎందుకు, ఏమైంది అని కంగారుగా అడిగాడతడు. ఏం లేదు లేరా బాబు, సాయంత్రం మాట్లాడుకోవచ్చులే అని విసుగ్గా అందామే. అంటే ఇప్పుడు లంచ్కి నన్ను ఇంటికి రావద్దంటావా అని ఆశ్చర్యంగా అన్నాడు. మధ్యాహ్నం ఇద్దరు ఇంటికి వచ్చి లంచ్ చేద్దామనుకున్న విషయం అప్పుడు గుర్తొచ్చింది వర్ణకి. వెంటనే సారీరా, రోజట్లా క్యారేజ్ తీసుకెళ్ళిపోయావు అనుకున్నాను అని ఇబ్బందిగా అంటూ మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పింది. ఇట్స్ ఓకేలే, నీ మైండ్కి కాన్సన్ట్రేషన్ లేదని బాగా అర్థమైంది, నేను లంచ్కి బయలుదేరి వస్తున్నా, ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు నందకిషోర్. అర్ధగంటకి ఇంటికి వచ్చాడతడు. రావడంతోనే డల్గా ఉన్న వర్ణ ముఖం చూసి, ఏంటి వర్ణ, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేశాడు. ఏం లేదులే, ఆకలిస్తుంది, ముందు లంచ్ చేద్దాంరా అని మాట మార్చింది వర్ణ. ఓహో, నాకు ఆకలి వేయట్లేదు, ముందు విషయం చెప్పకపోతే తినను అని బెదిరిస్తున్నట్టుగా అన్నాడతడు. అవునా, అయితే నీకు ఆకలి వేయకపోతే ఏం చేయాలో ఆ అత్తయ్యని అడిగి కనుక్కుంటాను ఆగు అని అంటూ సెల్ ఫోన్ అందుకుంది వర్ణ. తల్లి ప్రస్తావన రాగానే అన్నీ మర్చిపోయాడు నందు. చెయ్యి, అమ్మతో మాట్లాడి చాలా రోజులైంది, ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకుంటూ పక్కన నువ్వు కూడా ఉన్నప్పుడు చేద్దామని ఆగిపోతున్నాను, ఈ మధ్య కుదరట్లేదు అసలు అని అన్నాడు. వెంటనే శ్యామలకు ఫోన్ చేసింది వర్ణ. హలో అనగానే, బాగున్నారా అత్తయ్య అని ఉత్సాహంగా అడిగింది. ఆవిడ గొంతు వినగానే వర్ణలో అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ చెదిరిపోయాయి. సరిగ్గా కూర్చొని ఫోన్ని ఆ చెవి నుంచి ఈ చెవికి మార్చుకుంది. బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు అంది శ్యామల. అవతల నుంచి వినిపిస్తున్న ఆవిడ గొంతులో ఎప్పట్లా ఉత్సాహం లేకపోవడాన్ని కనిపెట్టింది వర్ణ. ఏంటి అత్తయ్య అలా ఉన్నారు అని సందేహంగా అందామే.
నేనే నందుకి ఫోన్ చేద్దాం అనుకుంటున్న వర్ణ. నిన్న మీ మామగారికి గుండెల్లో నొప్పి వచ్చి చెమటలు పట్టాయి అంది శ్యామల. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారా అని కంగారు పడుతూ అడిగింది వర్ణ. ఆమె మాటలు వినగానే కంగారుగా వర్ణ వంక చూశాడు నందు. 4 నిమిషాలకి సర్దుకుంది. కానీ హాస్పిటల్లో చూపిద్దామంటే అస్సలు వద్దంటారు. నిన్నటి నుంచి పోరితే ఈరోజు కదిలారు. పొద్దున్నే వెళ్ళొచ్చాం. డాక్టర్ గారు పరీక్షలు అవి చేసి కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. ఏవో టెస్టులు రాసిచ్చారు. టెస్టుల గురించి చెప్పడానికి మళ్ళీ రేపు రమ్మన్నారు. అవన్నీ చేయించి ఇందాకే తిరిగి వచ్చామా, మళ్ళీ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయారు అని అందావిడ. శ్యామల చెప్పిన దాన్ని విన్న తర్వాత, జాగ్రత్త అత్తయ్య, ఇదిగోండి ఫోన్ నందుకి ఇస్తున్నాను అని అంటూ సెల్ ఫోన్ నందుకి ఇచ్చింది వర్ణ. తల్లి చెబుతున్నది వింటున్న నందు ముఖంలో దిగులు కమ్ముకుంటుంది. అతను తల్లితో మాట్లాడుతున్న మాటలు వింటూ ఆదుర్దాగా చూడసాగింది వర్ణ. నందు వాళ్ళ పేరెంట్స్తో ఉండుంటే మామయ్య గారిని అతని దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయనకి కొడుకు పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేది అని అనుకుందామే. అమ్మ, రేపు ఉదయం నేను వస్తాను అని అన్నాడు చివరగా నందకిషోర్. పర్లేదురా నందు, వద్దులే, రిపోర్టులు కూడా రేపు వస్తాయి. తేడా ఏమన్నా ఉంటే వద్దులే అని అందావిడ. తల్లి మాటల్లోని నిగూఢ అర్థాన్ని గ్రహించాడు నందు. తండ్రికి తన మీద కోపం ఇంకా తగ్గలేదని అర్థమైంది అతనికి. చాలా బాధగా అనిపించింది. వర్ణని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఇంట్లో ఉండొద్దు అని అన్నారా ఆయన. పెళ్లి జరిగిన తర్వాత ఆయనే అర్థం చేసుకుంటారులే అనుకున్నాడు. కానీ ఇప్పటికీ ఆయన కోపం తగ్గలేదని గ్రహించగానే అతని మనసుకి అశాంతిగా అనిపించింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.